నమస్తే. మనకి మే 2వ తారీఖు నుంచి మే 13 వరకు నర్మదా నది పుష్కరాలు అనేవి రావటం జరుగుతుంది. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ నదీ స్నానానికి వెళ్ళి చక్కగా పుష్కర స్నానం చేసుకోవాలని ఛానల్ ప్రత్యేకంగా కోరుకుంటుంది. అయితే చాలామందికి అసలు పుష్కరాల విశిష్టత ఏమిటి? దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఈ విషయాల గురించి తెలవదు. దానికి సంబంధించి తెలియచెప్పడానికి ఈరోజు నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. ఎన్నో పుస్తకాలు రచించటం, ఎంతో మహాజ్ఞాని అని చెప్పొచ్చు. ఎన్నో విషయాల మీద మనకి ఛానల్లో చాలా కార్యక్రమాలు గురువుగారితో నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు పుష్కరాలకు సంబంధించి ఒక సిరీస్ చేస్తూ ఉన్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. గురువుగారితో మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. నమస్కారం గురువు. నమస్కారం. పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని అంతో ఇంతో ఐడియా ఉంటుంది. అయితే ఈ పుష్కరాలకు సంబంధించి కేవలం నదీ స్నానమే ఎందుకు చేయాలి, అక్కడికే ఎందుకు వెళ్ళాలి అని అనేవాళ్ళు ఉంటారు. అలాగే పుష్కరాల స్నానం చేయడం వల్ల వచ్చే ప్రాధాన్యత ఏమిటి అనేది తెలియని వాళ్ళు ఉంటారు. మీరు చెప్పండి. మొట్టమొదట పుష్కరం అంటే ఏమిటో, పుష్కరుడు ఎలా ఏమిటో తెలుసుకుందాం. అయితే మీరు అన్నట్టు పుష్కరం అంటే 12 సంవత్సరాలను పుష్కరం అంటారు. కానీ దానికి కొంచెం అంటే సంస్కృత పదంలో కాబట్టి దానికి నానార్థ చంద్రికలో కొన్ని వేర్వేరు పదాలు ఉన్నాయమ్మా. పుష్కరం అంటే పుణ్యము అని అర్థం ఉంది. తర్వాత ప్రత్యేకంగా చేయవలసిన కార్యము అని అర్థం ఉంది. ఇట్లా నానార్థ చంద్రిక అనేటువంటి నిఘంటువులో తీసుకుంటే, అయితే ఈ పుష్కరుడు అనేటువంటి వాడు ఎలా మనకు తయారయ్యాడంటే, ఈ పుష్కరాలు ఎలా ఆరంభమయ్యాయి, ఇతపూర్వం లేవు. కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం. అయితే తుందిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, ఏదైనా చేసి నేను ఒక గొప్ప పేరు, విశిష్టమైన స్థానాన్ని ఈ యొక్క నేను జనంలో పొందాలి అని ఒక నిశ్చయం చేసుకున్నాడు. చేసుకొని అది కూడా ఎక్కడ చేసుకున్నాడు? నర్మదా నదీ తీరంలో చేసుకున్నాడు. అది ఏకాగ్రతకు నిలవు. చేసుకొని ఏం చేశాడంటే, శివుని గురించి అబ్బో ఎంత తపస్సు చేశాడంటే, అంత ఘోరంగా తపస్సు చేశాడు శివుని గురించి. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. ఏం లేదండి, నేను పుష్కరుడు అనే రూపంలో నేను మీతో ఉండాలి అన్నాడు. ఇప్పుడు సరేలేరా నాయన అని తన కమండల్లో వేసుకున్నాడు వాడిని, పుష్కరుడిని. అయితే ఆ బ్రాహ్మడి పేరు తుందిలుడు. తుందిలహ అంటే సంస్కృతంలో సోరకాయ. తర్వాత గుమ్మడికాయను కూడా తుందిలహ అంటారు. జటా ఉంటుంది దానికి, ఒకదానికేమో జటా ఉండదు. అందుకే గుమ్మడికాయలు ఎక్కువగా తినడం వల్ల పొట్టలు పెరుగుతాయి బ్రాహ్మణులకు, చాలా మందిని గమనిస్తే. దానికి కారణం ఏంటంటే ఈ గుమ్మడికాయలు తినడమే. తుందిలం అంటే గుమ్మడికాయలు కూడా అవుతుంది, సొరకాయ గుమ్మడికాయ. అయితే ఈ బ్రాహ్మడి పేరు ఏం పేరు అంటే తుందిలుడు, పుష్కరుడు పేరు. వాడి పేరు పుష్కరుడు అయింది. ఇక శివుడే ఆ నామకరణం చేశాడు. చేసి ఆయన కమండలంలో వేసుకున్నాడు. ఈ విషయం ఎవరి ద్వారా తెలిసిందో కానీ బ్రహ్మకు తెలిసింది. అసలు ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన దగ్గరనే సర్వస్వం ఉంది కదా. నాలాంటి వానికి అవసరం, నేను ఎందుకంటే సృష్టికర్తను, దేనికైనా ఉపయోగించుకుంటాను వాడిని, పుష్కరుణ్ణి. ఆయన శాసించే వాళ్ళే వాళ్ళు శివుణ్ణి. కాబట్టి మెల్లగా కైలాసానికి వెళ్ళాడు. ఏమి బ్రహ్మ చాలా రోజులైంది రాక అంటే, అయ్యా ఒక కార్యనిమిత్తమై వచ్చాను, మీరు ఇస్తానంటేనే నేను చెప్తాను అన్నాడు. అంటే నా వద్ద ఉంటే నేను తప్పకుండా ఇస్తాను, అబద్ధం ఆడను అన్నాడు. మాట తీసేసుకున్నాడు మొట్టమొదలే. ఇస్తాడో ఇవ్వడో అనే భయంతో. ఏం లేదండి, తుందిలుడు అనే బ్రాహ్మణుడు పుష్కర రూపంలో మీ కమండలంలో ఉన్నాడు కదా, ఆ పుష్కరుణ్ణి కాస్త నాకు ఇచ్చేస్తే నేను లోకోపకారార్థం ఏదైనా పని చేసుకుంటాను, ఉపయోగించుకుంటానండి అన్నాడు. సరేనాయన అని ఆ యొక్క పుష్కరుణ్ణి ఇచ్చివేశాడు. అప్పుడు బ్రహ్మ తన కమండలంలో వేసుకున్నాడు. వీడి ద్వారా ఏదైనా ప్రయత్నం అంటే ఉపయోగం, జనాలకి ఏదైనా చేయాలని చేసుకున్న తర్వాత వీడికి, ఈ పుష్కరునికి బ్రహ్మకు బాగా ఒకరికి బాగా స్నేహం పెరిగిపోయింది.
సఖ్యత ఎక్కువైంది. ఎక్కువైన తర్వాత ఏమైపోయిందంటే ఈ పుష్కరునికి ఒక కోరిక కలిగింది, నన్ను అందరూ రోజు దర్శించాలి. అంటే ఇప్పుడు ఇగో అనేది అంటే ఈర్ష్య అనేది మెల్లగా ఎలా తయారవుతుందంటే మొట్టమొదటిది ఉండదు మన దగ్గర, కొంత ఎవరో మనకు అంటిస్తారు దాన్ని. అంటించిన తర్వాత దాన్ని మెల్లమెల్లగా మనం దాన్ని పెంపొందించుకుంటాం. అంటే మొట్టమొదలు ఎక్కడో అసలు వాడు మామూలుగా ఏదో వృత్తి చేసుకుంటూ బ్రాహ్మణుడుగా ఉన్నటువంటి వాడికి శివుని దగ్గరికి వెళ్ళాడు, శివుని దగ్గర నుంచి బ్రహ్మ దగ్గరికి వచ్చాడు, బ్రహ్మ దగ్గర నుంచి ఇప్పుడు వాడికి ఏం ఆలోచన వచ్చింది, నన్ను అందరూ రోజు స్మరించాలి. అంటే కనీసం నేను నేనంటూ ఒక గొప్పవానిగా కీర్తించబడాలి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా నా వద్దకు రావాలి అనే ఒక కొంచెం ఈగో వచ్చేసిన తర్వాత ఈ పుష్కరుడు ఏం చేశాడంటే, మరి నేను ఉండనండి, నేను ఏదైనా తీరంలో ఉంటాను, నదీ తీరంలో ఉంటాను. సరేలే అంటే మరి ఎక్కడుంటావు? అప్పుడు శివుణ్ణి అడిగాడు, అయ్యా ఎక్కడుండమంటారు నన్ను? ఇక విష్ణువు జోలికి వెళ్ళలేదు ఇంకా. అప్పుడు చెప్పాడు, నాయన నీకు అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతం అయితే అమ్మ, భారతదేశానికి ఇటు దక్షిణ 5 రాజ్యాలకు ఇటు 5 రాజ్యాలకు మధ్యలో ఉన్నటువంటిది మధ్యప్రదేశ్. ఇటు గౌడ దేశాలు, ఇటు ద్రవిడ దేశాలు, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏమిటంటే మధ్యప్రదేశ్ అన్నమా. ఆ మధ్యప్రదేశ్, అందులోనూ మహాపవిత్రమైనటువంటి ప్రణవ ఓంకార శివలింగం. ఆ చోట ఈ యొక్క పుష్కరుడు మొట్టమొదట నిలిచాడు తల్లి. సో పుష్కరుడు అంటే ఏమిటి, అసలు పుష్కరాలు అని మనం ఎందుకు మాట్లాడుకుంటాము, దానికి ఉన్న కథ ఏమిటి, దాని వెనకాల ఉన్న రహస్యాలు ఏమిటి, విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. అలాగే పుష్కరాలకి సంబంధించిన విశిష్టతను వివరిస్తూనే నర్మదా నది యొక్క పుష్కరం యొక్క ప్రాశస్యం ఏమిటి అనేది తదుపరి వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.